హలో అండి అందరికీ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చింతపండు అండ్ సాంబార్ పౌడర్ లేకుండా రెస్టారెంట్ స్టైల్లో సాంబార్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక ములక్కాడని ఇలా పొట్టు తీసేసి ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే ఒక చిన్న దోసకాయని తీసుకోవాలి, అది కూడా ఇలా పీసెస్గా కట్ చేసేసుకోవాలండి. ఇంకా ఒక చిన్న సైజ్ వరకు సొరకాయ తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే చిన్న టమాటోలు కాబట్టి నేను ఇన్ని తీసుకున్నాను. మీడియం సైజు అయితే ఒక 10 చాలు. ఇలా కట్ చేసుకోవాలండి. అలాగే 4 పచ్చిమిర్చి, ఇంకా కొన్ని కరివేపాకులు తీసుకోవాలి. ఇంకా 3 ఉల్లిగడ్డలు తీసుకొని అవి కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ముందుగా పప్పు ఉడకపెట్టుకోవడం కోసం కుక్కర్ తీసుకొని ఈ గ్లాస్ సైజులో 2 గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. పప్పుని కడిగేసుకొని పెట్టుకొని మనకి 1 గ్లాస్ పప్పుకి 4 గ్లాసెస్ వాటర్ లాగా నేను 8 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. మూత పెట్టేసుకొని పప్పుని ఉడికించుకోవాలి. వెంటనే తీసుకుంటాం అనుకుంటే 6 విజిల్స్ వరకు పెట్టండి. లేదు కొంచెం పక్కన ఉంటుంది అనుకుంటే 5 విజిల్స్ వరకు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేగాక కొంచెం జీలకర్ర వేసుకొని, అలాగే ఆవాలు అవి కొంచెం వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని మనం కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. ఇంకా అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగే వరకు కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని కూడా వేయించుకోవచ్చు. ఇలా బాగా ఉల్లిపాయలు వేగాక ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని కలిపేసుకొని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని చిన్న స్పూన్ కాబట్టి నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. టేబుల్ స్పూన్ అయితే 1.5 స్పూన్ చాలు. అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న టమాటోస్ని, ఇంకా అలాగే దోసకాయని, సొరకాయని, ములక్కాయలను కూడా అందులో వేసుకొని బాగా ఆయిల్ కలిసే వరకు కింద నుండి మీది వరకు ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న దాంట్లో మనం ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. ఇది మీకు తెలిసిందే, కానీ కూరగాయలు వేసుకోగానే మనం సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతాయండి ముక్కలు కానీ టమాటోలు కానీ అన్నీ. ఇలా మనం మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత అందులోనే ఒక 3 స్పూన్స్ వరకు ధనియాల పొడి, ఇంకా అలాగే 2 స్పూన్స్ వరకు కారం వేసుకొని బాగా కలిపేసుకొని ఒక మంట మీడియం ఫ్లేమ్ వరకు అంటే 3-4 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. ఆ కారం అనేది ముక్కలకి మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పుని అందులో వేసేసుకొని అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి. చిక్కగా కావాలంటే చిక్కగా లేదా పల్చగా అది చూడండి కన్సిస్టెన్సీని బట్టి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అందులో బాగా పడుతుందండి. మనం ఇలా బాగా కలిపేసుకొని మసాలా పెట్టేసుకోవాలి. మనం ఎక్కువ మసాలా పెట్టడం వల్ల టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. మీ కన్సిస్టెన్సీని బట్టి సాంబార్ని మసాలా పెట్టుకోండి. సాంబార్ బాగా మసిలినాక ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. సో ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి. చింతపండు తినను అన్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదా, సాంబార్ పౌడర్ లేకుండా మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో సాంబార్ చేసుకోవడం ఎలానో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.